బడ్జెట్ సమావేశాల్లో విపక్షాలు షరామామూలుగా ఫెయిల్ అయ్యాయి. ప్రభుత్వంపై పైచేయి సాధించడంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సొంత పార్టీ నేతలను కూడగట్టలేక చేతులెత్తేసింది. సస్పెన్షన్ వేటుతో సభలో టీడీపీ ఊసేలేదు. ఒక్క బీజేపీ మాత్రమే ఈ సెషన్లో కాస్త ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేసింది. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రభుత్వ తీరును సభలో ఎండగడతామంటూ బడ్జెట్ సమావేశాలకు ముందుగా గొప్పలు చెప్పిన విపక్షాలది ఆరంభ శూరత్వమే అని తేలిపోయింది. సభ ప్రారంభంలో తప్ప ఆ తర్వాత ఆ ఫైర్ ఎక్కడా కనిపించలేదు. అధికార టీఆర్ఎస్ ఎత్తుగడను విపక్షాలు పసిగట్టలేక ఎప్పటిలాగే బొక్కబోర్లా పడ్డాయి. గవర్నర్ ప్రసంగం తర్వాత క్రమశిక్షణ పేరుతో టీడీపీకి చెందిన 2 ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. విపక్షాలు ఏకమైనా సస్పెన్షన్ ఎత్తివేయించలేకపోయాయి. ఇక సభ జరుగుతున్న టైంలో గాంధీ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం, జింకల వేట కేసుపై ఒక్క విపక్ష పార్టీ కూడా సభ దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వంతో సమాధానం రాబట్టే ప్రయత్నం చేయలేదు. ప్రభుత్వం తమకు మైక్ ఇవ్వకుండా కట్టడి చేయటం వల్లే తాము సభలో ప్రజా సమస్యలపై మాట్లాడలేకపోయామని కాంగ్రెస్ తప్పించుకునే ప్రయత్నం చేసింది. సాధ్యమైనంత వరకు ప్రజా సమస్యలు లేవనెత్తడం కోసం ప్రయత్నించిన ప్రతిసారి కూడా ప్రభుత్వం సహకరించి మైకులు ఇవ్వటం కోసం ఒప్పుకునేది. కానీ ఏమిటో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా శాసనసభను కూడా వారి స్వంత ఆఫీసులాగా వాడుకోవటం కోసమే ప్రయత్నం చేసింది తప్ప ఇది చట్టబద్ధంగా ఏర్పడినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి గౌరవించుకోబడినటువంటి పవిత్ర స్థలం. దీని మీద ప్రజల సమస్యల మీద ఇక్కడ చర్చించాలి. ఆ చర్చల ద్వారా ప్రభుత్వానికి దిశ నిర్దేశం చేసే విధంగా ముందుకు పోవాలనేటువంటి ఆలోచనే ఈ ప్రభుత్వానికి లేదన్న. బీజేపీ మాత్రం మతపరమైన రిజర్వేషన్లపై సభలో గందరగోళం సృష్టించడంతో పాటు మంత్రి జగదీష్ రెడ్డి నోరుజారి అన్న మాటలపై ప్రభుత్వం చేత క్షమాపణలు చెప్పించుకొని తాము విజయం సాధించామనే భావనలో ఉంది. పార్టీకి అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నము కేసీఆర్ గారు చేస్తూ ఉన్నారు. మరి రాష్ట్రంలో కరువు విషయం మాట్లాడాము, కరువు విషయం జవాబు చెప్పాడు ఆయన. జింకల వేట విషయం చెప్పాము, దాంట్లో పాలక పార్టీల విషయం చెప్పాము, దాని విషయం మాట్లాడాడు. ముఖ్యమంత్రి గారు తమకు అనుకూలమైనటువంటి అంశాల మీద మాట్లాడుతూ తమకు ప్రతికూలమైనటువంటి విషయాలలో జవాబు చెప్పే పరిస్థితి లేదు. సభలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడతామని గొప్పలు చెప్పిన హస్తం పార్టీకి ఈ సమావేశాల్లో సొంత పార్టీ నేతల తలనొప్పులు తప్పలేదు. ఎస్సీ ఎస్టీ బిల్లుపై తనకు మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదంటూ సొంత పార్టీ నేతలపై ఎమ్మెల్యే సంపత్ అలగటం హాట్ టాపిక్ గా మారింది. నల్లకండువ కప్పుకుని సభలో సొంత పార్టీ నేతలకే నిరసన తెలియచేసి కాంగ్రెస్ కు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాడు. ఎత్తుగడలు, సరికొత్త వ్యూహాలతో అధికార టీఆర్ఎస్ విపక్షాలను కట్టడి చేస్తే వాటిని ఎదుర్కొనేందుకు ప్రతిపక్ష పార్టీలు ఆపసోపాలు పడ్డాయి. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ అందరినీ కలుపుకుపోవడంలో మరోసారి ఫెయిల్ అయిందని మిగతా పార్టీలు మండిపడుతున్నాయి.